మమ్మీ, నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నా మమ్మీ. ఏంటిది? లవ్ చేస్తున్నావా? మమ్మీ, నీకొక విషయం చెప్పాలి. చెప్పు బేటా, నాకు చెప్పడానికి కూడా పర్మిషన్ అడగాల? అది నన్ను ఒక అబ్బాయి లవ్ చేస్తున్నాడు. మరి నీవు? నేను కూడా లవ్ చేస్తున్నా. అయ్యో, ఎంత పని చేసినవే! ఏమైంది మమ్మీ? నేను ఇప్పుడు ఏం చేయాలి? ఎవరికి చెప్పాలి? ఎవరికో ఎందుకు చెప్పాలి? మా పరువంతా తీసుకుపోయి గంగల కలిపింది. ఏం మాట్లాడుతున్నావు మమ్మీ? నీకేమన్నా అర్థమవుతుందా? మెల్లిగా మాట్లాడు, చెవులకు గోడలుంటాయి. అది చెవులకు గోడలు కాదు, గోడలకు చెవులుంటాయి. చదువుకో అని పంపిస్తే లవ్ చేస్తావా? ఏం చేయాలి ఇప్పుడు? ఎందుకంత డ్రామా క్రియేట్ చేస్తున్నావు? లవ్ చేయడానికే నావే మేము ఇంత కష్టపడి చదివించింది. అయ్యో, నేను ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలి? ఎవరికి చెప్పినా నా బాధ తగ్గదు, చెప్పినా నా పరువు పోతుంది. ఎవ్వరికి చెప్పకు, కాముగుండు. సభ్య సమాజం ముందు నేను తలెట్లెత్తుకోవాలి? నీ కూతురికి ఏం సంస్కారం నేర్పినావంటే నేను తల ఏడబెట్టుకోవాలి. పిల్లో ఉంది కదా, పిల్లో మీద పెట్టుకో. నువ్వు ఫోన్లు చూస్తున్నప్పుడే నేను అర్థం చేసుకోవాల్సింది నువ్వు ఇట్లాంటిది ఏదో చేస్తున్నావు అని. అప్పుడు నా మట్టి బుర్రకు అర్థం కాదు. అట్లా కళ్ళప్పగించి నా వైపు చూస్తావేందే? వెళ్ళి ఆ డోర్లు విండోలు అన్ని మూసిరాపో, ఎవరన్నా వింటారు. వాళ్ళెవ్వరు వినరు, వాళ్ళకి వినపడేలా నువ్వే అరుస్తున్నావు. అరుస్తున్నానా? నేను అరుస్తున్నానా? చూడు ఎట్లా తయారైనవో, తల్లి వినికే ఎదురు మాట్లాడుతున్నావు అప్పుడే. అరే మమ్మీ, నేను నీకు జస్ట్ చెప్తున్నా. పోతా, నేనుండా నీ ఇంట్లో, ఎక్కడన్నా వెళ్ళిపోతా నేను. టికెట్ బుక్ చేయమంటావా ట్రైన్కి? ఫోన్ ఏది? మీ డాడీకి ఫోన్ చేస్తా. మీ డాడే కరెక్టు నీకు. మామ్, ఐఎమ్ ఇన్ లవ్. నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నా. అయినో, నాకు తెలుసు. ఏదో ఒక రోజు నువ్వు ఇట్లాంటి విషయం చెప్తావా? ఇంతకేం పేరు, ఏం చేస్తుంటాడు, నీకెట్లా పరిచయం? తన పేరు చరణ్. టీ షాప్ దగ్గర పరిచయం అయింది. ఇంతకేమన్నా సంపాదిస్తున్నాడా? నీ వెంటనే తిరుగుకుంటా ఉన్నాడా? అది ఆస్తులు ఏమన్నా ఉన్నాయా? ఎంత సంపాదిస్తున్నాడు? సంపాదించవలసిన అవసరం తనకి లేదు మమ్మీ. రోజుకి ఒక కార్లు వస్తాడు. రోజుకొక కారా? అవి క్యాబులు అయ్యింటాయే. క్యాబ్లా? రోజుకొక క్యాబ్లో వస్తున్నాడంటే వాడేదో క్యాబ్ కంపెనీలో పనిచేస్తున్నట్టున్నాడే డ్రైవర్గా. తను డ్రైవర్ ఏం కాదు మమ్మీ, నాకు తెలుసు. తన డ్రెస్ సెన్స్, తన థింగ్స్ అన్ని బ్రాండెడే ఉంటాయి. బ్రాండెడ్ డ్రెస్సులు థింగ్స్ గురించి నాతో చెప్పకు. పెద్ద పెద్ద షాపింగ్ మాల్లో దొరికే ప్రతి బ్రాండ్ రోడ్ సైడ్ కూడా దొరుకుతుంది. రోడ్ సైడ్ దొరుకుతాయా? వాడు షాపింగ్ మాల్ బ్రాండా, రోడ్ సైడ్ బ్రాండా అని తెలియాలి ఫస్ట్ నీకు. నాకు తెలుసు మమ్మీ అన్నీ. ఇంతకీ ఎన్ని రోజుల నుంచి లవ్ చేసుకుంటున్నారు? 1 వీక్, 2 వీక్స్, 3 months అయింది మమ్మీ. వాళ్ళ పేరెంట్స్ గురించి ఏమైనా తెలుసా? ఇంతకీ హైదరాబాద్లో ఎక్కడుంటారు వాళ్ళు? వాళ్ళ డాడీ ఏం చేస్తారు? నేను లవ్ చేస్తున్నది వాళ్ళ పేరెంట్స్ని కాదు కదా మమ్మీ. వాళ్ళ పేరెంట్స్ గురించి నాకెందుకు? ముందే మేము కొత్తగా లవ్ చేసుకుంటున్నాం. కొత్తగానా చెత్తగానా? ఎవరినన్నా లవ్ చేసినప్పుడు బేసిక్ ఇన్ఫర్మేషన్ కనుక్కోవాలని తెలుసు కదా నాకు అబ్బాయి గురించి. ఇంకేం తెలుసుకోవాలి? రేపటి వరకు ఆ అబ్బాయి ఏం చేస్తాడు, వాళ్ళు ఎక్కడుంటారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తారు, వాళ్ళ మమ్మీ ఏం చేస్తుంది, వాళ్ళ డాడీ ఏం చేస్తాడు, మొత్తం ఇన్ఫర్మేషన్ నా టేబుల్ మీద ఉండాలి. అది కాదు మమ్మీ.
గో గో. ఇదే మంచి టైం, మమ్మీ మంచి మూడ్లో ఉందే చెప్ప. మమ్మీ, ఐ లవ్ ఏ గాయ్. వాట్? గేను లవ్ చేస్తున్నావా? గే కాదు మమ్మీ, గాయ్ అంటే బాయ్ అని అర్థం. ఓహో, హూ ఇస్ దట్ గాయ్? ఎప్పటి నుంచి? ఫ్యూ వీక్స్ అయింది మమ్మీ. ఇన్ని రోజులు అయిందా? మరి ఇంటికి కూడా తీసుకురాలేదు? అంటే మీకు చెప్పలేదు కదా అని. ఎలా ఉంటాడు? ఫ్రెండ్లీ లాగుంటాడా, చప్రీ లాగుంటాడా? మమ్మీ, అయితే ఈ సండే ఖచ్చితంగా ఇంటికి తీసుకురా. బిర్యానీ కూడా చేస్తా, డాడీకి కూడా పరిచయం చేద్దాం. డాడీకా? అప్పుడేనా? వద్దొద్దు మమ్మీ. నేను మేనేజ్ చేస్తా, ఇంట్లో అంతా మనదే కదా. నువ్వు మేనేజ్ చేస్తావులే గాని డాడీ ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదు కదా. అవన్నీ నేను మేనేజ్ చేస్తాలే గాని ఇంతకి నాకు కొన్ని విషయాలు చెప్పు. ఆ అబ్బాయి వాళ్ళు మన వాళ్ళేనా? హ్యాండ్సమ్గా ఉంటాడా? మన వాళ్ళు కాదు గాని హ్యాండ్సమ్గా ఉంటాడు, ఇంటెలిజెంట్. చెప్పావు కదా, ఇక చాలు. డాడీ నొప్పించే బాధ్యత నాది. గో అండ్ ఎంజాయ్ యువర్ లవ్ లైఫ్. మా మంచి మమ్మీ. ఏదో మాట్లాడాలన్నావు కదా, చెప్పు ఇప్పుడు ఏంటిదో. మమ్మీ, ఐ ఆమ్ ఇన్ లవ్ విత్ మై బెస్ట్ ఫ్రెండ్. ఏంటి? లవ్వా? అవును. ఓకే, నీ ఏజ్ ఎంత? నువ్వు చదువుతున్నది ఏంటి? డిగ్రీ చదువుతున్నా. ఏజ్ అంటే ఆడవాళ్ళ వయసు చెప్పొద్దు కదా మమ్మీ. జోక్ చేసింది చాలు గాని ఈ వయసుకే నీకు లవ్. ఎడ్యుకేషన్ కూడా కంప్లీట్ కాలే. ఈ ఇయర్ అయిపోతుంది కదా మమ్మీ. ఇంకా నీ కెరియరే సెట్ కాలేదు. చదువు అయిపోయినాక డైరెక్ట్ జాబే కదా మమ్మీ. అప్పుడే నీకు లవ్, ఇండివిజువాలిటీ, డిసిజన్ మేకింగ్, పేరెంట్స్ ని ఎదిరించడం నేర్చుకున్నావు. నీకు ఇన్ఫర్మేషన్ చెప్పడం కూడా పేరెంట్స్ని ఎదిరించడమా? ఇంతకీ వాడేం చేస్తాడు? ఏం చేస్తాడు? వాడు కూడా నా క్లాస్మేటే. బాగుంది, గుడ్ పేర్. ఇద్దరు లవ్ చేసుకోండి, పెళ్లి చేసుకోండి, చెరొక బొచ్చ తీసుకొని పోయి రోడ్డు మీద అడుక్కోండి. ఏంటిది మమ్మీ, నీకు సపోర్ట్ చేస్తావని నీకు చెప్తే నువ్వే ఇలా మాట్లాడుతున్నావు. ఏంటి సపోర్ట్ చేసేది? ఈ కాలంలో ఒక ఫ్యామిలీ బతకాలంటే ఎంత ఖర్చు అవుతుంది తెలుసా నీకు? ఎందుకు తెలీదు, తెలుసు. అందుకే మేమిద్దరం జాబ్ చేస్తాం. పేరెంట్స్ అందరు కష్టపడి పిల్లలకు మంచి కెరియర్ ఇవ్వాలి అని అనుకుంటుంటే మీరేమో ఎట్లా లవ్ చేసుకోవాలి, ఎట్లా పెళ్లి చేసుకోవాలి, ఇవే మీరు చేసేది. యూత్గా ఉన్నప్పుడు లవ్ చేయడం తప్పా మమ్మీ? అవన్నీ వదిలే, నీ ఫైనల్ డిసిజన్ చెప్పు. ఫైనల్ లేదేం లేదు. నోరు మూసుకొని లవ్వు, తొక్క, తోటకూర అన్ని పక్కన పెట్టేసి కెరియర్ మీద ఫోకస్ చేసి. ఇంతసేపు నువ్వు చెప్పిందే విన్నా. ఇప్పటి నుంచి ఎక్కడికి వెళ్తున్నావు, ఎప్పుడు వస్తున్నావు, ప్రతి ఇన్ఫర్మేషన్ నాకు తెలియాలి. కాదని అద్దులు దాటినవో నేనేంటో చూపిస్తా. నీకు కాదు, వాడికి. హలో ఎవ్రీవన్, చూశారు కదా లవ్ విషయం ఇంట్లో చెప్పినప్పుడు మామ్స్ రియాక్షన్. మీకు ఏ మామ్ రియాక్షన్ నచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.